వెంట్రుకేసి కొండను లాగు అన్నది నా సిద్ధాంతం. పోతే వెంట్రుక, వస్తే కొండ అన్న సిద్ధాంతాన్ని నువ్వు ఫాలో అయ్యావు కనుకనే బాగా సంపాదించినట్టున్నావు. తేడా సాబ్, హోటల్ మేనేజర్ గానే ఉంటేని ఇగి మీ హోటల్ కొంటున్నారు కనుక మీ దగ్గర పనిచేస్తే ఆనందంగా ఉంటది. పార్ట్నరు అని చెబితే పుచ్చి లేచిపోతుందని చెప్పాను కదా చెంగయ్య. కదా ఈ ఊళ్ళో కూడా పిలవకూడదు. ఏం డార్లింగ్? అవును బాస్. సరేనయ్యా, ఇదేంటి చాలా కాలం పాత పచ్చి ఉన్నట్టు మాట్లాడేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లడక్కు, ఫ్యూచర్ లేకుండా చేస్తాను రాష్ట్రం. కొత్తగా కట్టిన స్విమ్మింగ్ పూల్ ఇది, మస్తుగా లేదు. పూల్, నేను స్విమ్మింగ్ పూల్ ను చాలా సార్లు చూశాను, కానీ ఇంత అందమైన కన్నెపిల్లని ఇప్పుడే చూస్తున్నా. నా అందం ముందు అదంత బాస్. కొత్తగా వింత పాత కొరత అన్నది నాటి కథ. పాతదాన్ని పక్కన పెట్టి కొత్తదాన్ని కొంగుబట్టుకో అన్నది నీటి కథ. బాస్ కన్ను పడిందంటే గిట్ట తిరిగే ముందు గీడనే స్విమ్మింగ్ ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తుంది, నేను చూసుకుంటా. పరిమళం వచ్చిందా? ప్రకృతిలో ప్రతి పుంలింగం స్త్రీలింగంతో సెటిల్ అయిపోతుంది. నేను కొత్తగా చెప్పే మీనింగ్ ఏం లేదు. మా పార్ట్నర్ ఈత నేర్పే పిల్లతో సెటిల్ అయిపోయాడు. ఈ స్లీపింగ్ పార్ట్నర్ తో నువ్వు కూడా స్లీప్ చేస్తే నేను లైఫ్ లాంగ్ కీప్ చేస్తా. ఏమిటిది? ఏమిటి అని అడగద్దు, ఎందుకు అని పూచోమత్. నువ్వు నేను పనిచేసే స్వర్గం హోటల్ అయితే ఉన్నది కదా, దాన్ని చక్రధారం సాబ్ కొంటున్నాడు. హోటల్ కొనే ముందు పదార్థాలైతే రుచి చూస్తారు కదా, గట్లనే ఈ పదార్థాన్ని రుచి చూసేటందుకు ఇది అడ్వాన్స్ అనుకో. నేనెవరూ లేని దాన్ని కావచ్చు, కానీ డైలాగులు కొట్టద్దు గీత. నిన్ను గరీబ్ దిట దాటించి చౌకాన్ని చేసే సాధనం అన్నమాట. టు హెల్ విత్ యువర్ మనీ. కళ్ళు పోతాయి మహాలక్ష్మి. నా తండ్రి కన్న కూతుర్లా చూసుకోమని మీకు అప్పగిస్తే నన్ను వ్యభిచారం చేయాలని చూస్తున్నావా? అరే, మీ నాన్నకి గొడవ ఎందుకు చెప్పాలి బిడ్డ? నా మాట ఇనుకోవు. నా ప్రాణం పోయినా అంగీకరించరు. నీ ప్రాణం ఎవరికి కావాలి బిడ్డ? నీ మానం కావాలి. ఇనుకోకుంటే ఈ స్త్రీ చేసిన చీర లెక్క నువ్వు. నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు. పెద్ద మనుషులు అతని పిలిచి బుద్ధి చెప్పండి. అబ్బో, మనల్ని పెద్ద మనుషులని పిలిచి తాగినంత దింపేసింది గురు. ఆటోలో చికెన్ బిర్యానీ ఉంటే అంత కలిసి తిన్నాం. ఈ చిన్నదన్న ఓడ తింటా అదేం కుదరదు, అందరూ కలిసి తిందాం. అయితే ముందెవరు సీట్లు వేద్దాం, లాటరీ చేద్దాం. సరే, సీట్లు గిట్ట ఏంటిదే కానివ్వండి. గురు, బాసు, బ్రదరు, ఆటలకు అన్యాయం జరుగుతుంది గురు. లే గురువా, లే. గూండాగాళ్ళు ఆ పిల్ల మీద అఘాయిత్యం చేస్తున్నారు. ఎక్కడ? ఆడపిల్ల మీద అత్యాచారం చేయటం పాపం రద్దపోతా. చుబ్బే. ఏం జరిగింది రాకుండా? అదిగో అక్కడ హ్యాండ్ వేస్తున్నారు గురు. దూకు, విద్యుత్ మిత్తు.